మళ్ళీ కలుద్దాం రాజు గారు. ఓకే సార్, నమస్కారం సార్. సార్ ఇంతకీ ఏంటి సంగతిలో సార్? ఇంకా మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలు తొందరగా. కార్యకర్తల్ని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకోన్నా ముందు. అబ్బో, మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినోడివి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే, ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ ఎంత? అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయటం కష్టం, కుదరదు. ఏమనుకో మాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే, చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్. ఒక్క మాట, ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను. ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏం లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు. ర్యాంకు కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా. ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పవాలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్, చెప్తాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న. లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్న. ఉన్నాడు సార్, ఉన్నాడు. అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న, ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? అన్నా, అరే నిజంగా అన్నా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా. అనుమానం లేదురా స్వామి. అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్ట్ తమ్ముడు, కాదన్నానా నేను? అన్నా, ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. పార్టీ కోసం నిలబడతా. అరే, బాంబుల సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? ఊరుకో. నా రక్తం పచ్చగా రాకపోతే తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పటి కుదరదురా. నీ దండం పెడతా. అంతా బాగానే చెబుతావు కన్నా, ఈడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ఆ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడు ఆయన యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్నా నీ వ్యవహారం. తమ్ముడు, సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా. ఏమనుకో బాగా వెళ్ళి రాయా. అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా. ఎన్నాళ్ళో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లో. మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా. ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్కలన్నీ. ఖచ్చితంగా ఏంట్రా సార్? ఎలక్షన్లు సార్, పంచాయతీ ఎలక్షన్లు సార్.
ఇగో పియ నువ్వన్నా చెప్పయా, నేను చెప్తున్నాను సార్. నేనేం చేసినా, నేను ఎంత కట్టపడ్డా. ఈ చెప్పులు ఊరు, చూడు, ఊరు, ఊరు, ఊరు. ఉన్నాను సార్. ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి, బొక్కలు అరిగిపోయినాయి. అట్లా అనుకోలేదు సార్. ఎమ్మెల్యే అరే గారు తమ్ముడు, నువ్వు పార్టీకి పని చేయలేదన్నా, నాకు ఓట్లు వేయలేదు అన్ననా, నా కోసం పని చేయలేదు అన్ననా, సీట్ ఇప్పలేదు తమ్ముడు అన్న. ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఆ, ఓట్లు వేసావు, తిరిగావు, కష్టపడ్డావు. మరి ఏం చేస్తావు నేను ఇంకో విధంగా నీ ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా నాకు ఇస్తావా? ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా. ఫీజు ఎవరు కడతాను, నువ్వు కడతావా? నేను ఇస్తా, పో, నీ దండం పెడతా. సార్ లేనా చూద్దాంలే సార్. మాకు కూడా టైం వస్తుంది. ఎప్పుడు మీ దినాలేనాడో మా దినాలు కూడా వస్తాయి కానివ్వండి. అరే తమ్ముడు అలగబాకరా. అరే తమ్ముడు, సార్ వా సార్, మీరంత గొప్పలు సార్. ఏడుకొండల గారు నమస్కారం సార్. ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు అరే వెంకటేశు, సార్. నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బే మేము తిట్టలేదు సార్, ఆ. పొగుడుతున్నాను సార్. ఆహా. మీ తెలివితేటలు చూసి, మీరు చేసేటువంటి ఆ, యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో యాక్షనా? అవును సార్, ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్. సార్ పెద్ద ఆయన వస్తున్నాడు సార్. పెద్ద ఆయన రండి, ఇందాక ఉండాలి, మీరు రండి రండి. రమ్మన్. ఉత్సాహంగా అయ్యన్న పాత్రుడు గారిని నేను చాలా రోజులు చూశాను, కానీ ఈరోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్గా కనపడుస్తున్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక మంచి పని చేశామని. అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్న పాత్రుడు గారు, మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సరే, ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో, డైలాగ్స్లో మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్గా, చాలా నిండుగా చెప్పగలిగాడు. ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. పయ్యావల కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు. అందుకే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్స్ చూశాను, కానీ 45 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం, అంత మునుపు చేశాం, నేను ముఖ్యమంత్రిగా చేశాను. ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీకు ఇన్ని టాలెంట్స్ నాకే అర్థం కాలేదు. మైండ్ బాగ్లింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్, కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు. ఈరోజు అదుర్స్ మామూలు కాదు. అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజనేయులు గారు. సరే, మా విష్ణుకుమార్ రాజు గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారో నాకు తెలియదు. 4 పిల్లలు, అంటే వినోదం ఒక సందేశం, ఒక సీరియస్ విషయం ఇది. ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతాను అట్నే అడిగాడు. ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఎట్లున్నాను అట్నే ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే కదా, అది పాత రోజులు ఎమ్మెల్యే. ఇకపోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు, విజయ్ కుమార్ వాళ్ళిద్దరిది.
ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు. నవ్వు ఆపుకోలేకపోయాను. కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన, ధన్యవాదాలు. అంటే వెరీ సింపుల్. మీరు ఇదే మాదిరిగా ఉంటే కానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా. ఆరోగ్యంగా ఉంటాం, అందరం ఆనందంగా ఉంటాం, స్ట్రెస్సే ఉండదు. మా సత్యకుమార్కి పనే ఉండదు, హాస్పిటల్లో మందులే అవసరం లేదు, ఆ డబ్బులు కూడా వినోదం కోసం ఖర్చు పెడతాడు. అందుకే అడుగుతున్న పయ్యావుల కేశవ్ గారిని, అవసరమైతే హెల్త్ బడ్జెట్ కట్ చేసి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ పెంచండి. ఇట్ ఇస్ సప్లిమెంటేషన్. అవసరమైతే కడవన్నీ బడ్జెట్లు కట్ చేసి స్పోర్ట్స్ బడ్జెట్ పెంచండి. ఆటోమేటిక్గా హెల్త్ అనేది, ఈరోజు మీరు చూస్తే బుచ్చి చౌదరి గారిని చూశారు, పడ్డాడు కిందన, తల మీద గాయం ఉంది, కానీ రాజీ పళ్ళ రక్తం చిందుతా ఉన్నా వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఆ వీడియో చూస్తే మాకే అర్థం కాల, మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రాక్టీస్, నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే మీరు ఆడిన విధానం,